రెడీనా? అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయం, గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం ఇటు ప్రభుత్వం ఊహించినటువంటి విధంగా మరక అంటడంతో డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక విధంగా తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఆపాదించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు కుట్రలకి పాల్పడేటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి. ఒక పక్క మద్యపానం, నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప అసలు ఈ నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఏ విధంగా తయారైంది, దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేద్దాం. అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి మీద ఈ ప్రభుత్వానికి గతంలో అక్కసు ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళాడనేటువంటి బాధ ఆ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదా గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో, ఈ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయాలి, అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక విధ్వంసమైనటువంటి పరిపాలనకి, రెడ్ బుక్ పరిపాలనకి ప్రభుత్వం రాగానే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో ఈరోజు ఒక్కసారి చూస్తే సొంత పార్టీ నేతల ప్రమేయం బహిర్గతంగా కనపడుతున్నా, కళ్ళకు కట్టినట్టుగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోత్సాహం ఉంది, వాళ్లే దీనిలో పాత్రధారులు, సూత్రధారులు, వాళ్ల ప్రోద్బలంతోనే ఇది నడిచింది. కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దానికి, ఆ తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నా, దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారణ, కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటగొట్టాలి అంటే, ఇన్నటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో, దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారి మీద తిట్టిన తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే, మన మీద బురద అంటకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది చంద్రబాబు నాయుడికి ఇది అలవాటు అయినటువంటి విషయం. అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం, దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాలు చెప్పాం. నెల 3వ తేదీ కల్తీ మద్యానికి సంబంధించి మొలకల చెరువు తమ్మళ్లపల్లిలో ఇది వెలుగు చూడటం జరిగింది. నకిలీ మద్యం, నకిలీ సీసాలు, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు, వీటితో పాటు వేల లీటర్లకు సంబంధించినటువంటి, వేల బాటిళ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం దొరికింది అంటే ఇది ఈరోజు అన్ని విధాల బెల్ట్ షాపులు ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంకు చెందినటువంటి జనార్దన్ రావుకు చెందినటువంటి బారులో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ఆ యూనిట్ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. అంటే మొలకల చెరువులో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ వేల లీటర్ల ఆ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసే సామగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఒకసారి అధికారులు ఏం చెప్పారు, 2-3 నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ దందా 2-3 నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. అంటే తయారు చేసినటువంటి యూనిట్లు, తయారు చేసినటువంటి విధానం, వాళ్ళ విచారంలో 2-3 నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన, ఇది 2 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు, 3 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది, 2 నెలలు 3 నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అయితే 2-3 నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి ఫెయిల్యూరు, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు, కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే
ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు 2-3 ఏళ్ల నుంచి ఇది జరుగుతుందనేటువంటి ఒక ప్రచారానికి, విష ప్రచారానికి ఈరోజు పూనుకున్నారు. అంటే 2-3 ఏళ్ళు అనేటప్పటికి ఏమైంది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విధానం అంటే ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు, గత ప్రభుత్వం నుంచే వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి జనార్దన్ రావు ఒక వీడియోలో మాట్లాడాడు. జనార్దన్ రావు మొదటి వీడియోలో ఏం మాట్లాడాడు, 6వ తేదీ అక్టోబర్ 6వ తేదీ మొదటి వీడియో రిలీజ్ చేశాడు, తొలుత మాట్లాడాడు. దాంట్లో ఏం చెప్పాడు, నన్ను ముద్దాయిగా చూపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగలేక నేను ఆఫ్రికాలో ఉన్నా, ఆరోగ్యం బాగైన తర్వాత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి విదేశాల్లో ఉన్నాను కాబట్టి నేను ఇండియాకి వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ చెప్తానని చెప్పాడు తప్ప ఆ రోజు అక్టోబర్ 6వ తేదీ ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ గారి పాత్ర ఉందనేటువంటి ప్రస్తావన కూడా జనార్దన్ రావు తీసుకురాలేదు. ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం. రెండో వీడియో కరెక్ట్గా వారం తర్వాత అక్టోబర్ 13వ తేదీ మొన్నటి దినం మరొక వీడియో, రెండో వీడియో రిలీజ్ చేశారు. జనార్దన్ రావు రెండో వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో జోగి రమేష్ ప్రస్తావన తెచ్చాడు. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పని జోగి రమేష్ చెప్పాడని చెప్పాడు. కావాలనే ఆఫ్రికాలో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్ దగ్గరికి ఆయన పంపించాడని చెప్పాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్ర పన్నాడని, అందులో భాగంగా టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడంతో, ఎవరు జయచంద్రారెడ్డిని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో రమేష్ ప్లాన్ మార్చేశాడని చెప్పి, జోగి రమేష్ ప్లాన్ అంతా మార్చాడని చెప్పి ఇబ్రహీంపట్నంలో ముందుగానే సరుకు తెచ్చి పెట్టాలని చెప్పాడని, అక్కడికి సాక్షి మీడియాని పంపించాడని, దాని ప్రకారం అక్కడ దాడి చేయించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను, కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో. ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు, మా తమ్ముడిని కూడా కేసులో ఇరికిస్తానన్నాడు, నాకు 3 కోట్లు డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, నాకు ఇవ్వలేదు, కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది, జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి పథకం వేశాడు, ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు, కాబట్టి ఆ 3 కోట్ల రూపాయలకి ఆశపడి నేను ఈరోజు ఈ పని చేశాను అని చెప్పాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద, జయచంద్రారెడ్డి మీద కానీ సురేంద్ర నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు, అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు, సురేంద్ర నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలానని స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అష్రఫ్ అనేటువంటి డ్రైవర్ A21గా ఉన్నాడో 2024 ఎన్నికలకు ముందు నేను 6 నెలలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు. నేనేదో మార్కెట్లో పనిచేస్తున్నాను, వాళ్ళని పని అడిగాను, వాళ్ళే చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకుని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకో నాకు రోజుకి ఇంతని చెప్పి ముట్ట చెప్పాలని స్పష్టంగా చెప్పాడు. దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి, దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు, మేమే రైడ్ చేయించాం, ఈ ఘనతంతా మాదే అని చెప్పి ఒక ప్రచారం చేసుకున్నారు. కాబట్టి మేమే, మాకెవరూ చంపింది కాదు, మేమే దాన్ని వెతికి పట్టుకున్నాము అంటే ఇక్కడ తేడా చూడండి. మొదటి రోజు ఏమో మేము వెతికి పట్టుకున్నాం అన్నారు. రెండో వీడియో జనార్దన్ రావు చేత ఏమో రిలీజ్ చేయించారు, అక్కడ పెట్టించి పట్టించాడు జోగి రమేష్ అని చెప్పాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం అంటే మేమే పట్టుకున్నాం దీన్ని, కాబట్టి మా ప్రభుత్వం అంత పకడ్బందీగా పనిచేస్తుందని చెప్పాడు. మీ ఆస్థాన పత్రిక ఈనాడులో 3వ తేదీ జరిగితే 4, 5 తేదీల్లో కనీసం దాని గురించి ఇంత పెద్ద విషయం
ప్లాంట్ బయటపడింది, దాంతోపాటు నకిలీ బాటిల్స్, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు బయటపడితే, సీసాలకు సంబంధించినటువంటి సీళ్లు వేసే మూతలు బయటపడితే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు 4-5 తేదీల్లో. తర్వాత మేము తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళని సస్పెండ్ చేశామని వర్ల రామయ్య గారు, నారా లోకేష్ ఇద్దరు కూడా దాన్ని సమర్థించుకున్నారు. అంటే మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము పంపించామని చెప్పి దానిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఏవన్ అంటూ జయచంద్రారెడ్డి మీద ఆయన A1 అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో, ఆ ట్వీట్ని 2 రోజుల తర్వాత A1 అనేటువంటి అక్షరం తీసేశారు. అంటే A1 జయచంద్రారెడ్డి అనేటువంటిది ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తికి మీ ట్వీట్లోనే A1 అనేటువంటి దాన్ని తొలగించారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక పథకం ప్రకారం మీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ రావాలా, ఈ కేసును ఏ విధంగా నీరుగర్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దీన్ని అంటగట్టాలనేటువంటి ఒక విష ప్రచారానికి, ఒక దుష్ప్రచారానికి మీరు పాల్పడుతూ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలనేటువంటిది మీ ప్రధానమైనటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడికి డైవర్షన్ రాజకీయాలు అలవాటు. మేము అడిగేది, ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దీనికి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి పత్రికల్లో కోకోలాలుగా వార్తలు వస్తున్నాయి. మీరు దీని మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లు కానీ, మద్యం షాపులు కానీ, బెల్ట్ షాపులు కానీ ఎక్కడన్నా తనిఖీ చేసి ఇది ఎక్కడుంది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విచారణ ఎక్కడ చేయటంలే. మద్యం షాపులు జోలికి పోవడంలే. ఈ మద్యం ఎక్కడ ఉంటుంది? షాపులోనే ఉంటుంది, బారులోనే ఉంటుంది, లేదంటే బెల్ట్ షాపులో ఉంటుంది. వాటి జోలికి పోవడంలే. ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం. ఆయన అన్ని విధాలలాగానే ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మద్యం వ్యవహారంలో కూడా కొనసాగించుకునేటువంటి పరిస్థితి. సిబిఐ చేత విచారణ చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి. హడావిడిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? మిథున్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారణ జరిపించండి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు, అన్యాయం, వ్యవహారం. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని, కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు, అధ్యయనం చేయలేదని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఓ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథనం రాయడం జరిగింది. మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ దందా ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియోలో జోగి రమేష్ పేరు రాలేదు. దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు. 9వ తేదీ 7-8 మా గమ్ముగా ఉన్నటువంటి ఆ పత్రిక, పట్టించుకున్నటువంటి ఆ పత్రిక 9వ తేదీ ఒక కథనం రాసింది. ఆ కథనంలో ఏం రాసిందంటే, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు. అది ఇక్కడ కాదు, మొలకల చెరువులో ఇబ్రహీంపట్నం గురించి ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి అంటగట్టడానికి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని బయటేసుకోవడానికి, మీ వాళ్ళని కాపాడుకునేదానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకంటించడానికి ఎంతకైనా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి. మీరు తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు దాని నుంచి తప్పించుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటువంటి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారంటేనే మీరు ఏమనాలో అర్థం కాలేదు. మీరే అన్నారు, చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది. జయచంద్రారెడ్డి లాంటి కోవర్ట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాం, నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, నీ నీడను నువ్వు నమ్మలేనటువంటి వ్యక్తివి, నీ నీడను చూసి నువ్వు భయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మాకు సంబంధించినటువంటి కోవర్టులకి ఆయన ఇచ్చాడని చెప్పి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి ఇటు ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాలుగా దాని మీద ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ చెప్పాల్సింది, 2 సంవత్సరాలుగా ఇది నడుస్తుందని చెప్పడం వల్ల మీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అధికారులు 2 నెలల క్రితం అని అంటే మీరు 2 సంవత్సరాల క్రితం అని చెప్పడానికి జోగి రమేష్ని మంత్రిగా ఉన్నప్పుడే ఈ నకిలీ లిక్కర్ తయారైందనేటువంటి ఒక కలరింగ్ అవడానికి జనార్దన్ రావుతో చెప్పించడం వెనక ఉన్నటువంటి వాస్తవం ఇది అనేటువంటి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి తమ వాళ్ళని రక్షించుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించుకోవాలా, ఎల్లో మీడియాని పోలీసులని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడతా ఈరోజు మొత్తం వ్యవహారం ఒకసారి చూస్తే 3వ తేదీ నుంచి ఎల్లో మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, టీడీపీ నేతలు కానీ
ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో, ఏ విధంగా బయటకు రావాలనేటువంటి లక్ష్యంతో ఎన్ని కుట్రలు పడుతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ గమనించారు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటున్నారు. ఈరోజు ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా, చేసినటువంటి పనికి సంబంధించి ఇదిగో తప్పు జరిగింది, మా ప్రభుత్వంలో తప్పు చేశాం, మా వాళ్ళు తప్పు చేశారు, మేము ఇది చేశామని చెప్పాల్సింది పోయి మీ వాళ్ళు చేసినటువంటి తప్పుని. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు కొన్ని సమాధానం చెప్పాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఈ నకిలీ వ్యవహారంలో మాతో పాటు ఎంతమంది అయితే చనిపోయారో అని ఈరోజు పత్రికలో రాస్తున్నారో ఆ కుటుంబాలకు కూడా మీరు సమాధానం, మీడియాలో చూపిస్తున్నారో ఆ కుటుంబాలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు, పోలీసులు అందరూ కలిసి ఒక కుట్రలు కుతంత్రాలు పన్ని దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు. జనార్దన్ రావుని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత మీరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకి నెల్లూరుకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాకి రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా జోగి రమేష్ పేరు ఉందా? ఆ రోజు మీ విచారణలో చెప్పి ఉంటే మీరు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎందుకు వెల్లడించలేదనేటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలా? అదేవిధంగా ఏ రోజైతే జనార్దన్ రావు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాడో, న్యాయస్థానం రిమాండ్ అయ్యి నెల్లూరు జిల్లాకి తరలించిందో 24 గంటల తర్వాత ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది? మీ దగ్గర వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇదిగో ఈ వీడియో ఆధారం అని చెప్పి మాకు ఈ విధంగా చెప్పాడని చెప్పి మీరు రిమాండ్ రిపోర్ట్లో రాయాలి కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. అవన్నీ లేకుండా నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత 24 గంటల తర్వాత మీకు ఆ వీడియో ఎక్కడ వచ్చిందనేటువంటి దాని మీద మీరు కనీసం ఈరోజు విచారణ చేశారా? అంటే వ్యూహాత్మకంగా మీరు మీ దగ్గర కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించుకొని ఆయన రావడంతోనే అర్థమైంది, ఆయన రాకతోనే అర్థమైంది, ఓహో ఏదో కుట్రలో భాగంగానే ఆయన పిలిపించారని చెప్పి ఆయన ఏం దోషిగా రాలే, ఆయన ఏమో మామూలుగా దొరలాగానే వచ్చాడు, దొంగలాగా రాలేదు, నేరుగా వచ్చాడు, దిగాడు, మీరు రాచమర్యాదలతో తీసుకెళ్లారు, ఏం చెప్పాలన్నా పాపం బ్రీఫింగ్ ఇచ్చారు, దాని ప్రకారం ఎన్నిసార్లు తీశారు కానీ ఫైనల్గా ఒక వీడియో తీసి రిలీజ్ చేయారు. మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాంప్టింగ్ ఒక ఆయన ఇస్తున్నాడు, ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మొదట మీ విచారణలో లేనటువంటి పేరు ఈరోజు తీసుకొచ్చి దాని మీద ఈరోజు దుష్ప్రచారం చేయడం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఆ రోజు మన నకిలీ గోడలకు సంబంధించినటువంటి ఆ ఇబ్రహీంపట్నంలో గోడలని తనిఖీ చేశామని చంద్రబాబు చెప్పాడు. చాలా గొప్పగా కూడా చెప్పుకున్నాడు ఆయన. ఈరోజు మళ్ళా రెండో రోజు వచ్చేటప్పటికి మీ కథలో ఎందుకు మార్పు వచ్చింది? జనార్దన్ రావు మొదట చెప్పినటువంటి వీడియోలో జోగి రమేష్ ప్రస్తావన లేదు, ఇవన్నీ లేదు, మేమే పట్టుకున్నాం, మా ప్రభుత్వమే పట్టుకున్నామని చంద్రబాబు చెప్పాడు. రెండో దగ్గరికి వచ్చినప్పటికి ఏమైంది? ప్లేట్ ఫిరాయించి జోగి రమేష్ మమ్మల్ని అక్కడికి పెట్టమంటే మేము అక్కడికి ఆ నకిలీ మద్యాన్ని చేర్చాము, మీడియాను తీసుకొచ్చి జోగి రమేష్ మమ్మల్ని పట్టించాడు, ఎక్సైజ్ అధికారుల చేత పట్టించాడు, ముందుగానే ఎక్సైజ్ అధికారులని పట్టించాలని చెప్పి పథకం వేశాడు, ఆ పథకం ప్రకారం మేము లెక్కర తెచ్చాం. అంటే చంద్రబాబు నాయుడికి సమాచారం లేదా? జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడలేదా? అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులకు వాస్తవం తెలీదా? ఎవరు వచ్చి రైడ్ చేయించారు? అధికారులు చెప్తేనే కదా నువ్వు మా ప్రభుత్వంలో మా అధికారులపై మరి రైడ్ చేయించారు, మా ప్రభుత్వంతో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పినటువంటి వాడు మరలా ఏదో ఒక విధంగా దీంట్లో నుంచి బయటపడాలి. ఎందుకంటే గబ్బు పట్టిపోయాం, భ్రష్టు పట్టిపోయాం, ఈరోజు మనం తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కోల్పోయాం. కాబట్టి దీన్ని ఏ విధంగా బయటపడాలనేటువంటి డైవర్షన్లో భాగం తప్ప లేనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చొప్పించి ఏదో ఒక విధంగా మీ వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం, కట్టుకథలతో ఈరోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం, నిజం. ప్రజలు మిమ్మల్ని నకిలీ మద్యంలో మీరు దొరికిన దానికన్నా, మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడేది ప్రజలు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు 3 కోట్లు ఇస్తాను. రెండో ప్రశ్న చెప్తున్నాను, విదేశాలకు వెళ్ళిపోతే 3 కోట్లు ఇస్తానని చెప్పారు. 3 కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు, ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆయన? ఎవరు పిలిపిస్తే వచ్చారు? ఈ డీల్ ఆయన అయిందా లేదా? దాంట్లో ఏం చెప్పాడు? నాకు 3 కోట్లు ఇస్తానని ఆయనే చెప్పాడు. 3 కోట్లకు సంబంధించి డీల్ పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా, ఎక్కడికి నేరుగా వచ్చేసాడు కదా. ఈ విషయంలో ఆయన పేరు బయటపడిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా. ఏమి, ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం ఎవరు పిలిపిస్తే వచ్చారు, ఎవరు వస్తే వచ్చాడు. కాబట్టి ఆయన 3 కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవమా కాదా? వాస్తవం అయితే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను 3 కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేటువంటి ఇది ఒక ఉదాహరణ. తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దన్ రావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులో. వెంటనే కస్టడీ పిటిషన్ వేసేశారు. 24 గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి, మేము దీని మీద లోతుగా విచారించాలి. జనార్దన్ రావు విషయంలో ఎందుకు మీరు కస్టడీ పిటిషన్ వేయలేదు? ఎందుకు జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు లోతుగా విచారించడం లేదు? జనార్దన్ రావును లోతుగా విచారించకుండా ఈ దొంగ వీడియోలు వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
పోలీసులు జనార్దన్ రావును విచారించాలని ఎందుకు భావించడం లేదు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కస్టడీలోకి వాళ్ళ దగ్గర కట్టుకథలు చెప్పించి జనార్దన్ రావును మాత్రం రాచమర్యాదలతో రిమాండ్కి పంపించేసి ఆయనతో ఇంకేం పెద్ద అవసరం లేదు, మిగతా వాళ్ళ ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పించాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని అడిగేటువంటి మరొక ప్రశ్న, టీడీపీ నేతగా ఉన్నటువంటి జనార్దన్ రావును ఆంధ్ర రాష్ట్రానికి పిలిపించినటువంటి మీరు జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించలేకపోయారు? ఎందుకు పిలిపించలేదు? ఎందుకు పిలిపించడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు లుకౌట్ నోటీస్ జారీ చేయలేదు? దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆయన మీద చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేయటం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలా. అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో ఆ మద్యాన్ని పాల వ్యానుల ద్వారా సరఫరా చేశామని చెప్పారు టీడీపీ నేతలే. ఆ పాల వ్యాన్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కానీ, అనకాపల్లి జిల్లాలో రాంబలి కానీ, పశ్చిమ గోదావరిలో పాలకొల్లు కానీ వివిధ ప్రాంతాలకి ఈ పాల వ్యాన్లకు సంబంధించినటువంటి దాంట్లో సరఫరా చేశారు. ఆ వ్యాన్లు ఉన్నాయి, వాటిని మీరు సీజ్ చేయలే, వాటిని కాన్ఫిస్కేట్ చేయలే. ఎందుకు వాటి జోలికి పోలేదు? కారణం ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాబట్టి మొత్తం తయారీ దగ్గర నుంచి రవాణా దాకా అమ్మేంత వరకు, డబ్బు చేసుకునేంత వరకు అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరిని దీంట్లో టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు దాదాపుగా 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అనధికారికంగా ఉన్నటువంటి, అనధికారికంగా నడిచేటువంటి మా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు ఏమాత్రం వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ప్రజల ప్రాణాలు తీస్తూ నకిలీ దందా, నకిలీ మద్యం నడిపించేటువంటి 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 75,000 బెల్ట్ షాపుల మీద ఇంతవరకు దాడి జరగలేదు. ఆ 75,000 బెల్ట్ షాపులు ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తే ఒక్క దగ్గర ఒక బెల్ట్ షాపును పట్టుకున్నారా ఎక్సైజ్ వాళ్ళు ఎంత జరుగుతుంటారంటే చేయటం లేదు. కారణం ఏంటి? మీ వాళ్ళు అందులో భాగస్వాములు కాబట్టి, మీ ఎమ్మెల్యేలు దాంట్లో వాటాదారులు కాబట్టి, మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రధానమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. కాబట్టి 75,000కు సంబంధించినటువంటి దాడులు చేయడం లేదు. కల్తీ మద్యాన్ని విక్రయించేటువంటి వాటి మీద తీసుకుని ల్యాబులకు పంపిస్తారంటే ఆ ల్యాబులకు పంపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పంపిస్తే ఇది నకిలీ మద్యమా కాదా మేము చెప్తున్నాం, 4 బాటిల్కి 1 బాటిల్ నకిలీ మద్యం ఉంది. కాబట్టి అది వేటికి వెళ్ళిందంటే మీకు బయటపడుతుంది. కాబట్టి బార్లు కానీ, మద్యం షాపులు కానీ, బెల్ట్ షాపుల మీద కానీ ఎక్కడ మీరు రైడ్లు చేయరు. ఎక్కడన్నా శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించి దాన్ని ఏదన్నా ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకుంటారంటే అది తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి దానికి మనం చెప్పాడు ఎక్సైజ్ మినిస్టర్, మేము ఎక్సైజ్ యాప్ ఒకటి ప్రవేశపెట్టాము. ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తే పాపం తాగుబోతను తాగేవాడు మద్యమాన ప్రియులకి అందరికీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోలేకుంటారు. ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో దానికి సంబంధించినటువంటిది స్కాన్ చేస్తే ఆ యాప్ చెప్పొద్దంట ఇది దొంగదా మంచిదని. అంటే అప్పుడు మీరు ఒప్పుకుంటున్నారుగా నకిలీ మద్యం ఉందని ఆంధ్ర రాష్ట్రంలో. ఇన్ని రోజులుగా ఆ యాప్ తేలేదంటే నకిలీ మద్యం జరుగుతున్నా మీ దృష్టికి మీరు పట్టించుకోలేదు కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టాం కదా, మీరు ఆ యాప్ ఒకటి తీసుకొచ్చారు. ఆ యాప్లో ఎంతమంది చూసుకుంటారు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఈరోజు ఒకసారి చూస్తే నేరుగా వాటికి బ్రహ్మాండంగా ఆయుధ పూజ చేశారు ధైర్యంగా. మన దసరా పండగకి ఆ ప్లాంట్లకి దండలేసి పూలమాలేసి మామూలు ఫ్యాక్టరీ లేదు డిస్టిలరీలో చేసినట్టుగానే ఈ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చేశారు. ఇది ఆయుధ పూజ చేశారు. కాబట్టి టీడీపీ సిండికేట్కి సంబంధించినటువంటి మద్యం దుకాణాల్లో మీరు మద్యం విక్రయిస్తుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో మీరు నకిలీ మద్యం అమ్మకాలు ఉన్నాయని అధికారికంగా మంత్రి స్థాయిలో అంగీకరించినట్టుగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే యాప్ తీసుకొచ్చింది దీనికి ఈరోజు మద్యం దొరికింది కాబట్టి ఆ యాప్ ద్వారా మేము నకిలీ మద్యాన్ని అరికడతామంటే అప్పుడు నకిలీ మద్యం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మీ మాటల్లోనే అర్థమైంది. కాబట్టి టీడీపీ నేతలకి, కుటుంబాలకు సంబంధించినటువంటి డిస్టిలరీలు, టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్నటువంటి దుకాణాలు, బార్లు, అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు, వీటన్నిటిల్లో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగకుండా దాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దాందాలో పెద్దలకు సంబంధించినటువంటిది లేకపోతే జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ద్వారా గుర్తు తెలియనటువంటి ప్రదేశాల్లో ఒక వీడియో షూట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రిమాండ్ రిపోర్ట్లో మీరు పొందుపరచకుండా ఆ తర్వాత దాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో హడావిడిగా సిట్ ద్వారా సోదాలు చేయించి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నారు మీరు? ప్రజల దృష్టి మరల్చాలా? మద్యం మీద ఆలోచన కలగకూడదు, మద్యం మీద చర్చ జరగకూడదు, ప్రజల మద్యం విషయం మర్చిపోవాలా? మిథున్ రెడ్డి మీద, ఆఫీసుల మీద సిట్ దాడుల గురించి మాట్లాడాలా, జోగి రమేష్ పాత్ర గురించి మాట్లాడాలా, మరొకటి మాట్లాడాలని కానీ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వానికి
జరిగినటువంటి తప్పు స్పష్టంగా ప్రజలు గమనించారు. ప్రజలందరూ ఈరోజు ఏదైనా మద్యం ముట్టుకోవాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది నకిలీదా అసలా అని చెప్పారు. కాబట్టి ప్రజల్లో ఆ చర్చ ప్రారంభమైంది. ఈ పాపమంతా కూటమి ప్రభుత్వ పాలకులదేనని చెప్పి ప్రజల్లో అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పటికైనా ప్రజల ప్రాణాల పట్ల మీకు బాధ్యత ఉంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే అర్హత మీకుంటే, మీరు స్పష్టంగా ఎప్పటికైనా సరే ఎక్కడ నకిలీ మద్యం ఉంది, ఈ నకిలీ మద్యం మూలాలు ఏమిటి, ఎప్పటి నుంచి తయారైంది, ఇంకెక్కడెక్కడ తయారవుతున్నాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలా ఎక్కడికక్కడ తయారై వస్తూనే ఉంది. వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్సైజ్ అధికారులు మీరు కట్టడి చేశారు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ పట్టించుకోని పరిస్థితుల్లో ఆ నకిలీ మద్యం ఏదైతే ఉందో బెల్ట్ షాపుల దగ్గర నుంచి అన్ని దగ్గరికి అది రొటేట్ అవుతుంది. తాగినటువంటి వ్యక్తులు మీ ధనదాహానికి బలైపోతున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలని దయచేసి కూటమి పెద్దలు మీకు అనేక సందర్భాలు చెప్పాం. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి అబండాలు వేస్తే మీరు మరింత ప్రజల్లో పలచన అవుతారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మీరు ఎప్పటికైనా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి అసలు దోషులు ఎవరో బయటపెట్టండి తప్ప మీ వాళ్ళని, మీ వ్యాపారాల్ని, మీకు సంబంధించినటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకుని మీరు దీని మీద కట్టుకథలు అల్లి ఏదో ఒక విధంగా పాపం జోగి రమేష్ లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు జోగి రమేష్ చెప్తున్నాడు, రా దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం, లేదా పోలిగ్రాఫిక్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. లైట్ డిటెక్టర్ టెస్ట్కి దేనికి మీరు ముందుకు రాకుండా, దేని గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పథకం ప్రకారం దోషులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ మీరు చేసినటువంటి పాపాలు వాళ్ళకు ఆపాదిస్తూ మీరు బయటపడాలని ఆలోచన చేస్తే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇంతకుముందు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు ఏదైతే చేశారు రెడ్ బుక్ కట్టం పెట్టుకుని, ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. పాపం ఈరోజు ఎవరన్నా మద్యపానం సేవించినటువంటి వాడు పాపం ప్రాణాలకి గ్యారెంటీ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి వీటిలో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎప్పటికైనా మొదట్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో దీన్ని నీరు కార్చడానికి తప్ప వేరే ఉద్దేశంతో వేసినటువంటిది కాదు. కాబట్టి దానివల్ల అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేదు. ఇప్పటికే మీరు మాట్లాడినటువంటి మాటలు రోజుకు ఒక మాట నాలుగు మడత పెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఒకరోజు మేము పట్టుకున్నాం, ఒకరోజు వాళ్ళు పట్టించారు, ఒకరోజు వీళ్ళు పట్టించారని చెప్పి. కాబట్టి మీ దగ్గర మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ప్రకారమే మీ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు, మీ ఆధీనంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్టు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలైనటువంటి దోషులను పట్టుకొని ఈ నకిలీ మద్యాన్ని అరికట్టేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ చేయించి అసలైనటువంటి విషయాలు వెలుగు చూడాలని ప్రజలకు తెలియజెప్పాలని, దాని ద్వారానే మీరు కనీసం సిబిఐ చేత విచారణ జరిపించాలనేటువంటిదైనా మీకు ఉంటుంది తప్ప మీరు సిబిఐ విచారణ కాకుండా సిట్ విచారణ చేసి ఏదో ఒక విధంగా బమ్మిని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా మీరు మార్చాలని చూస్తే మాత్రం ప్రజలు, సమాజం మిమ్మల్ని క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.